ప్లీజ్ లైక్ మై వీడియోని లైక్ చేయగానే హైప్ వస్తుంది. తప్పకుండా హైప్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే హైప్ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చూపిస్తూనే ఉంటాను. కొంతమంది సీడ్స్ కూడా అడిగారు, అవి కూడా షేర్ చేస్తాను. కలెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. హలో వ్యూవర్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా గుత్తులుగా ఎంత చక్కగా వచ్చినాయో. ఇవి పింక్ కలర్ గులాబీ మన గార్డెన్లో. ఇవి వేరే పింక్ ఉన్నాయి, క్రీపర్ రోజ్ ఉన్నాయి, లైట్ పింక్ ఉన్నాయి. ఇదేమో తిక్కు పింక్, ఇవి వచ్చేసి లైట్ పింక్. మన గార్డెన్లో చాలా రకాలు ఉన్నాయి గులాబీలు. ప్రజెంట్ అయితే ఇవి ఎక్కువ పూస్తున్నాయి. ఇవి మీకు మొన్న వీడియోలో కూడా చూపించాను కదా. ఇంకా రాలిపోతున్నాయి, ఇంకంతే. ఇప్పుడు ఏం చేయలేం, వీటిని రాలిపోతున్నాయి. ఇంక ఇవి ఈ పింకు. ఇంకోటి చూపిస్తాను, అది వేరే. ఇది వేరే రెడ్. ఇవి చూడండి, ఇవి ఇలా ఉంటాయి, ఇవి ఇలా ఉంటాయి. ఇది ఒక రకం. చాలా బాగున్నాయి కదా, అసలు ఎంత బాగున్నాయి చూస్తుంటే. చాలా రకాల ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి మన గార్డెన్లో. ఇది పల్లీ చెక్క వాటర్. పల్లీ పీనట్స్ కేక్ ఉంటుంది కదా, పల్లీ చెక్క వాటర్ ఇది. మొన్నేమో నేను నువ్వు చెక్క ఇచ్చాను కదా, ఇది పల్లీ చెక్క. మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది తర్వాత. కింద ఉంది అది, చూసారు కదా. చాలా కోసాను. ఈ 4 ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు గుత్తులుగా భలే పూసినాయి. అసలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎంత మంచి సైజులో వచ్చినాయి చూడండి మీరు ఇక్కడ. అసలు బ్యూటిఫుల్ అని చెప్పాలి. చూస్తుంటే కన్నుల పండగగా ఉంది. ఇవి ఎందుకో ఒక్క రోజుల్లో రాలిపోతాయి, అంత బాగా పూస్తాయి. గుత్తులుగా పూసిన పువ్వులు. మొగ్గలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. చాలా మొగ్గలు, పువ్వులు నెంబర్ ఆఫ్ ఉన్నాయని చెప్పాలి. అసలుకి చాలా బాగా వచ్చినాయి గుత్తులుగా. దీని అంతటికి మనం ఇస్తున్న పోషకాలు. అక్కడ 4-5 ఉన్నాయి, ఇంకో ఇక్కడ ఇవి రేపు బ్లూమ్ అయితే. ఇవి చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా కోసాను కూడా. ఇంకా మొన్ననేమో నేను నువ్వుల చెక్క ఇచ్చా, ఈరోజేమో పల్లి అన్నమాట. ఇది కూడా యథావిధిగా నానేసి ఇచ్చాను. ఇంకా ఇలా మొక్కలకి ఇచ్చేయటమేగా అన్నీ. ఇక్కడ కూడా గులాబీలు చూడండి, క్రీపర్ రోజ్. ఇది ఎంత బాగా వస్తున్నాయంటే మొగ్గలు. వీటికి కూడా ఇస్తున్నాను ఇంకా నేను. చాలా గుత్తులుగా వస్తున్నాయి చూడండి. ఇవి కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఫ్లవర్స్. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ కూడా బ్లూమ్ అయింది. చాలా బాగా వస్తున్నాయి. ఇంకా మందారాలు చూడండి. మందారాలు కూడా ఈరోజు మార్నింగ్ కింద గేట్ దగ్గరికి పోసాయి, ఇవి కోయలేదు. అందుకని చెప్పేసి ఉన్నాయి ఇవి. ఇంకా గులాబీలు అయితే నేను కావాలని కోయలేదు, వీడియో కోసమని. చూసారు కదా మందారాలు ఎంత బాగా వస్తున్నాయో. వీటికి మనం ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి మొగ్గలు ఎన్ని ఉన్నాయో, చాలా వస్తున్నాయి ఇవి కూడా. ఇంకా వీటి కోసం అయితే ఇవి ఇస్తున్నాను ఇక్కడ కూడా. మీరు గానుగ దగ్గర మీకు ఏది నచ్చితే అది తీసుకురావచ్చు. పల్లి కానీ, పీనట్స్ కానీ, నీమ్ కేక్ కానీ, అదే నీమ్ కాదు నీమ్ కేకే, అది కూడా అన్నీ దొరుకుతాయి. అసలు మన గానుగ దగ్గరికి వెళ్ళామనుకో చాలా ఉంటాయి. మనకు నచ్చింది మొక్కలకి ఏదైనా ఒకటే ఇవ్వచ్చు. ఇలా అన్నిటికి ఇస్తున్నాను. అంటే ఈజీ. అంటే కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కుదరక అంటే చేసుకోవడానికి టైం ఉండదు కదా. ఇది వాటర్లో నానేసి జస్ట్ ఇచ్చేయడమే. చాలా సింపుల్ ఫెర్టిలైజర్ అని చెప్పవచ్చు. ఇవి 3 రకాలు తెచ్చుకొని వారానికి ఒకటి మార్చుకుంటూ ఇచ్చుకోవచ్చు. నేనైతే అన్ని రకాలు ఇస్తాను కదా, ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా మీరు. బీరకాయలు చూడండి. ఇక్కడ చూడొచ్చు బీరకాయలు ఎంత బాగా వస్తున్నాయో.
ఇది మొన్ననే పాలినేట్ చేసిన. ఇక్కడ కూడా ఒకటి చేసా. ఇది చూడండి, ఒక 3 బీరకాయలు అయితే వస్తాయి ఇప్పుడైతే. దీనికి మేల్ కంటే ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయి. మేల్ చాలా తక్కువ వస్తున్నాయి, ఫీమేల్ ఎక్కువ వస్తున్నాయి. అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఎన్నో ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ లేవు, మేల్ ఫ్లవర్స్ లేవని ఇంకా ఫీమేల్ అన్నీ తీసేసాను. చూడండి ఎన్ని గుత్తులుగా, అసలు ప్రతిదీ ఇవే వస్తున్నాయి. అసలు అవి తక్కువైపోయినాయి, ఇవి ఎక్కువైపోయినాయి. ఇక్కడ కూడా మొన్న ఒకటి పాలినేట్ చేసిన. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ పాలినేట్ చేసినారు. ఇది కిందగా మారింది, బాగానే వస్తున్నాయి ఇదైతే. ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో పువ్వులు అయితే. ఇవన్నీ కరివేపాకు, ఇవన్నీ ఎవ్రీ వీడియోలో చూపిస్తూనే ఉంటాను కదా ఫ్రెండ్స్. దేవగన్నే చాలు అయితే చూపించాను. అలాగే ఇక్కడ చూడొచ్చు ఎంత, ఇవి ప్రతి వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇంకా అయిపోతున్నాయి మొత్తం కూడా, ఇవి ఎండిపోతున్నాయి. అందుకే ప్రతి వీడియోలో అయితే ఇవి మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా జనవరి వచ్చినాయంటే మొత్తం తీసేస్తాం, ఇంకా అంత ఎండిపోతుంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది పూసి ఇంకా దీని ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాయి. ఇంక ఇలా అయిపోయింది, ఇంకా అది కూడా నెక్స్ట్ ఇలాగే అవుతుంది. ఇంకా దాని క్రాఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా అవుతుంది అన్నమాట. ఇంకా టమాటాలు నిన్న కోసాం కదా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంక ఇవి పండిన తర్వాత కోద్దాం. జామ చెట్లు అయితే ర్యామ్డామ్గానే వచ్చినాయి ఫ్రెండ్స్. నల్లపేను ఉంటే నిన్న అది నీమ్ ఆయిల్ స్ప్రే చేసి, అది మీకు చూపించలేదు. పసుపు కానీ పసుపుతో కూడా కిచెన్లో ఉండే అది ఉంటుంది కదా, పసుపు, బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసి స్ప్రే చేస్తాను. ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించా. నిన్న నేను స్ప్రే చేస్తే చాలా వరకు అయితే పోయింది. నీమ్ ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తా. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నీమ్ కేకు అవన్నీ నేను కిందికి వెళ్ళి చూపిస్తాను.